సింహరాశి వారికి శుభవార్త. జూలై 6, 7, 8 తేదీల్లో ఒక అద్భుత పరిణామం జరగబోతోంది. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో లక్ష్మీదేవి ఆశీస్సులతో మంచి సూచన కూడా ఉంది. సింహరాశి వారికి జూలై 6, 7, 8 తేదీలలో ఒక అద్భుతం జరుగుతుంది. అంటే బంగారం, డబ్బు కంటే విలువైనది మీకు దక్కబోతోంది. అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వస్తే, బంగారం మరియు డబ్బు కంటే విలువైనది అంటే ఏంటి? ఈ పదం అనేక విషయాలకు సూచించవచ్చు. అంటే ఆశీర్వాదం కావచ్చు, అదృష్టం కూడా కావచ్చు. కొన్ని శుభ సంఘటనలు బంగారం కన్నా విలువైనవి. అవేంటి అంటే ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కలిగి ఉండడం, మరియు కుటుంబంలో ఏమి గొడవలు లేకుండా శాంతిగా ఉండడం, ఇంకా ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహ నిశ్చయం కూడా కావడం, ఇంకా సంతానం లేని వారికి కూడా సంతాన సుఖం లభించడం, ఇవన్నీ మనకి డబ్బు మరియు బంగారం కన్నా కూడా విలువైనవి అని మనం అనుకోవచ్చు. ఇకపోతే ఉద్యోగ అవకాశం లేదా ప్రమోషన్, అనుకోని జాబ్ ఆఫర్ రావడం, చాలా కాలం కష్టపడిన తరువాత ప్రమోషన్ రావడం, ఇవి డబ్బుతో కొనలేని విషయాలు. ఇంకా బంధాల విలువ, కొన్నిసార్లు కుటుంబ సంబంధాలు మెరుగుపడడం, ఒక మంచి మిత్రుడు ఎప్పటి నుంచో దొరకని వాళ్ళకి లభించడం, ఇకపోతే వేలాది రూపాయల విలువ చేసే సహాయం అందడం, ఇవన్నీ బంగారం కంటే విలువైనవే. ఇకపోతే ఆధ్యాత్మిక సాధన మరియు శాంతి, మనసు ప్రశాంతంగా ఉండడం, ఇంకా దైవ అనుగ్రహం లభించడం లేదా దేవుని దర్శనం, మంచి శుభ సూచన అనుభవించడం కూడా చాలా గొప్ప విషయం. ఇవన్నీ డబ్బు మరియు బంగారం కంటే చాలా విలువైనవి. ఈ 3 రోజుల్లో మీకు లభించే దానిలో బంగారం కంటే ఎక్కువ విలువ ఉంటుంది. అది అదృష్టమై ఉండొచ్చు, అనుకోని అవకాశమై ఉండొచ్చు, లేక మనసుకు ప్రశాంతనిచ్చే శుభవార్త అయి కూడా ఉండొచ్చు. ఇక ఈ 3 రోజులలో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక లాభం, ఈ 3 రోజుల్లో అనుకోని ఆర్థిక లాభం సంభవిస్తుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన డబ్బులు కూడా రావచ్చు. బంగారం లేదా స్థిరాస్తి విషయంలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఉపాధి, వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే, ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించబోతోంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలించబోతోంది. వ్యాపారవేత్తలకి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా అధిక లాభాలు వచ్చే డీల్ కూడా రావచ్చు. కుటుంబంలో ఆనంద వాతావరణం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మరియు కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం గడిపే అవకాశం కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు కూడా చక్కబడతాయి. ఇక ప్రయాణ యోగం, కొంతమందికి శుభప్రదమైన ప్రయాణ యోగం కనిపిస్తుంది. దీనివల్ల కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు లేదా అవకాశాలు కూడా రావచ్చు. ఈ 3 రోజులలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైన పనుల నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే శత్రువు మాదిరిగానే కనిపించే వ్యక్తులు మిత్రులై మంచి సహాయం కూడా చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి వంటివి అధిగమించండి. ఇక శుభ సూచనలు ఏంటి అంటే, ఈ 3 రోజుల్లో అమ్మవారి ఫోటోకి పసుపు, కుంకుమ వేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. అయితే మీరు కోరుకున్న కార్యం తప్పకుండా నెరవేరుతోంది. ఇవే అండి సింహరాశి వారి జూలై 6, 7, 8 ప్రత్యేక రాశి ఫలాలు. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.